నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షులు పోతుల బాలకోటయ్య గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. నమస్తే. అయితే ప్రస్తుతం అమరావతి పరిస్థితి ఎలా ఉంది అంటే మీరేమని చెప్తారు? ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు అయితే మొదలైనవి అని చూస్తున్నాం. అయితే కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత మళ్ళీ అమరావతికి ఒక కళ అయితే వచ్చినట్టుగా కనిపిస్తుంది. మీరేమంటారు? ధన్యవాదాలు. మీకు మీ టీవీ వీక్షకులకి 3 మాటల్లో చెప్తాను. 2019-24 మధ్య ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే 4 దిక్కులు చూసాం. రాజధాని ఉంచుకొని రాజధాని నిర్మాణం చేపట్టి అసెంబ్లీ కట్టుకొని హైకోర్టు కట్టుకొని శాసన మండలి పెట్టుకొని ఎక్కడ మీ రాజధాని అంటే జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో 4 దిక్కులు చూసాం. ఒక అయోమయం, గందరగోళం, ఒక అరాచకమైన ఓ పరిపాలన పరిస్థితి. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో అమరావతి ఎక్కడ లేదా ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడంటే ఇదిగో నా రాజధాని అమరావతిని ఇలా కాలరెత్తుకొని చెప్పగలుగుతున్నాం. 2, నాడు అమరావతిలో పువ్వులు బుయ్యలా కాయల గాయల. నేడు అమరావతిలో కాస్త మొక్కల్లో కాస్త పచ్చదనం వస్తుంది, కాస్త పువ్వులు పోస్తుంది, పిందె లాంటి కాయలనే కాస్తుంది. అసలు అమరావతి సంకల్పమే చంద్రబాబు నాయుడు గారి సంకల్పం. రాష్ట్రానికి ఒక రాజధాని ఉండాలని, ఆ రాజధాని మధ్యస్థంగా ఉండాలని, భూములకు నష్టపరిహారం ఇవ్వలేని పరిస్థితుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా భూసేకరణ చేసి రాజధాని నిర్మాణం చేపట్టారు. అది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిగత కోరిక కూడా కాదు. అమరావతి రాజధాని చంద్రబాబు నాయుడు గారిది కాదు, రాష్ట్ర ప్రజలది. ఇప్పుడు దానిలో అభివృద్ధి కార్యక్రమాలని చేపట్టే ప్రయత్నం జరుగుతుంది. మొన్న ఈ మధ్య నారాయణ గారు ఒక 34,000 కోట్ల రూపాయలతో టెండర్ల ప్రక్రియ పూర్తి చేశారు. అంటే 70%, 80%, 90% అసంపూర్తిగా ఉన్న భవనాలు కానీ రహదారుల నిర్మాణం పనులు కానీ జరుగుతున్నాయి. పారిశ్రామికవేత్తలు వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు నేనంటాం కాదు కానీ మీరే స్వయంగా విన్నారు. లోకేష్ గారు ఒక మాట అంటే ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు అని లోకేష్ గారు చెప్పారు. అంటే గత జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన తీరు చూసిన తర్వాత అలాంటి పాలకుడు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఏ పారిశ్రామికవేత్త రూపాయి పెట్టడు. అసలు పెట్టిన వాళ్ళే పారిపోయారు. గల్లా జయదేవ్ గారి పరిస్థితి అదే. తర్వాత అమరావతితో ఒడంబడికలు చేసుకున్న 36 జీవోల ద్వారా స్థలాలు కేటాయించిన సంస్థలు కూడా ఎవరో సాహసం చేయలే. అలాంటి పరిస్థితిని గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి ఇక అమరావతికి వచ్చిన నష్టమేమి లేదు, కష్టమేమి లేదు, దానికి సంబంధించిన ఢోకా ఏమి లేదు. కాకపోతే ఒక మాట ఏంటంటే ఎప్పుడైనా సరే అభివృద్ధి ఒక నిర్విణంగా జరుగుతుందండి. అది ఒక 6 నెలలకో ఏడాదికో ముగిసిపోయే అధ్యాయం కాదు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు రావాలన్నా, లేదా జీవన ప్రమాణాలు పెరగాలన్నా, జనసాంద్రత నిలవాలన్నా, ఆర్థిక స్థితిగతి రావాలన్నా కూడా ఏంటంటే అది ఒక చరిత్ర చరణంగా ఒక ప్రభుత్వం కాదు, ఉండ ప్రభుత్వాలన్నీ అంచెలంచెలుగా హైదరాబాద్ని ఎట్టయితే చేశారో అలా చేసుకోవాల్సిన అవసరం ఉంది. మాకు వచ్చిన ఇబ్బందుల్లో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిని లేదా రాజధాని వివాదాస్పదం చేయటం మూలాన ఒక విధమైన భయాందోళన పరిస్థితి. ఇప్పుడు మీరు ఒక మాట అన్నారు, ఏదో రైల్వే స్టేషన్కి 1,500 ఎకరాలు తీసుకుంటున్నారు అని. అంటే రైల్వే స్టేషన్ అయితే నేను వినలేదు. అమరావతిలో అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణానికి 5,000 ఎకరాలు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 30,000 ఎకరాలు, అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీకి ఒక 2,000 ఎకరాలు, దాని ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఒక 3,000 ఎకరాలు. ఈ విధమైన ప్రక్రియను అయితే రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన మాట యథార్థం. అది చంద్రబాబు నాయుడు గారు ఒక బృహత్తరమైన కార్యక్రమం చేపట్టారు. కాకపోతే ఏంటంటే మీరు ఏదో రైతులు కొంత పెదవి విరుస్తున్నారు అన్నారు. ఎందుకు విరుస్తున్నారంటే విరుస్తారు, పెదవి విరచడంలో కూడా తప్పు లేదు. వెరసి ఎందుకంటే ఒక ఆందోళన. ఇప్పుడు ఇది ప్రజాస్వామ్యం. ఒక ప్రభుత్వం శాశ్వతంగా ఉంటుందని ప్రజాస్వామ్యంలో భావించలేము. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా అమరావతిని రేసిన రాజధాని అనటానికి ఇచ్చిన వాళ్ళకి ప్రోత్సాహం ఇచ్చిన విధానంలోనే ఉన్నాడు. అసలు ఆయన 3 రాజధానుల మీద ఆయన స్థితి ఏంటో, ఆయన గతి ఏంటో అర్థం కావడం వల్ల అమరావతి మీద అవకాశం ఉన్న మేరకు ఇప్పటికీ విషం కొక్కుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి ఆయన తీరు మారలా. రేపు మళ్ళీ అటువంటి వికటాట్టహాసంతో విధ్వంసకమైన పరిపాలన ఏమైనా రాజ్యాధికారానికి వస్తే మళ్ళీ రెండో విడత మేము ఒక 20,000 ఎకరాలు ఇచ్చినా, 3,000 ఎకరాలు ఇచ్చినా మా భవిష్యత్తు ఏంటి? గతంలో కనుక 34,000 ఎకరాలు ఇచ్చిన రైతుల్లాగానే పాదయాత్రలు చేసుకోవాలా,
లేదా బాలకోట లాంటి వాళ్ళు మళ్ళీ అమరావతి భోజనం చేసి పెట్టి ఉద్యమాలు చేయాలా, అగసాట్లు పడాలని ఒక ఆందోళన ఉంది. ఈ ఆందోళన మాత్రం ప్రభుత్వం సమాధానం చెప్పాలి. రైతులు భూములు ఇవ్వడానికి సిద్ధమే, ఎందుకంటే రాష్ట్రం బాగు కోసం ఇస్తున్నారు కాబట్టి భూములు ఇవ్వచ్చు, ప్రభుత్వం కూడా తీసుకోవచ్చు. కానీ వాటికి భరోసా ఇవ్వగలగాలి ప్రభుత్వం, ఆ భయాలను తొలగించగలగాలి. నాకు చాలామంది అమరావతి రైతులు ఫోన్ చేస్తూనే ఉంటుంటారు, బాలకోటయ్య గారు అంత అమరావతి ఉద్యమంలో పాల్గొన్న మీరు ఈ రెండో విడత భూముల సేకరణ గురించి మీరు ఎందుకు మాట్లాడటం లేదు, మీరు మాట్లాడాలి కదా అని. విషయం ఏంటంటే అసలు అమరావతి వజ్ర సంకల్పమే చంద్రబాబు నాయుడు గారిది, ఆయనకి చెప్పే అంత టోలం కూడా కాదు. ఎందుకంటే పైపచ్చి ఏంటంటే ఒక విలువగా అంటే భూమి అంటే రైతుకి కన్నబిడ్డ అండి. తన కన్నబిడ్డని నువ్వు అడిగామని ఇస్తున్నాడు అంటే దాని జాగరూకత చర్యలు కూడా తీసుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. నేను చాలాసార్లు కూడా చెప్తాను, ఇప్పుడు అమరావతిలో జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విధ్వంసక పరిపాలన కూడా కూటమి ప్రభుత్వం కొన్ని గుణపాఠాలు నేర్చుకోవాలి. ఏమన్నా తప్పులు కనుక జరుగుంటే అది అందరి రాజధాని, అది సామాజిక రాజధాని, అన్ని కులాల రాజధాని అనే సందేశాన్ని కూడా రాష్ట్ర ప్రజలకు ఇవ్వాలి, 3 ప్రాంతాల ప్రజలకు ఇవ్వాలి. లేకపోతే ఏంటంటే కడివెడ పాలలో ఒక విషం సొక్కు చిమ్మినట్టుగా ఎప్పుడు ఎవడు విషం సొక్కేసినా కూడా అది వికటించడానికి, ఆ పాలన్నీ కూడా విషం అవ్వటానికే కారణభూతం అవుతాయి అని చెప్తూ ఉంటుంటాం. తప్పనిసరిగా ప్రభుత్వం కూడా ఆ దిశగా ఆలోచిస్తుంది. నిన్న మొన్న కూడా క్యాబినెట్లో ఆ చర్చ జరిగింది. పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళు కూడా మాట్లాడారని చెప్పేసి విన్నాము. ఏదైనా జాగరూకతగానే ముఖ్యమంత్రి గారు కానీ రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. రైతులైతే రాజధాని కోసం ఎంతైనా సరే త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాసిన చేసిన త్యాగం వృధా కాకూడదు. గతంలో అమరావతి ఉద్యమం అప్పుడు పడ్డ ఆవేదనల నుంచి ఈ ఆందోళనకరమైన ప్రశ్నలు కానీ రైతులకు సంబంధించిన అనుమానాలు కానీ వస్తున్నాయి కాబట్టి అవన్నీ న్యాయసమ్మతమే. ఎందుకంటే మీరు చూశారు, అమరావతి ఇప్పుడు ఏ తప్పు చేయలేదు, అమరావతి రైతులు చేసిన తప్పే ఉందండి. ఇల్లు వదిలి రోడ్ల మీద పట్టడానికి, రహదారుల మీద పాదయాత్రలు చేయడానికి భూములు ఇవ్వటమే నేరం అయిపోయిందా? ఇప్పుడు భూములు కూడా ప్రభుత్వానికి ఇచ్చారు తప్ప అది కూడా నష్టపరిహారం తీసుకోకుండా ఒక ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో కౌలు ఆధారితంగా ఇచ్చారు. దానికోసం వాళ్ళు స్వార్థపరులని, వ్యాపారులని, శ్మశానమని, ఎడారని, వేశ్యల రాజధానని పరమ నీచమైన కుట్రలో పడ్డాము, అనుభవించాము, నష్టపోయాము, వెరసి ద్విగుణీకృతమైన పోరాటం చేశాము, ప్రభుత్వాన్ని మార్చాము, మా మీద కట్టిన జగన్మోహన్ రెడ్డిని గోడ కుర్చీ చేసి గోడ పక్కన కూర్చోబెట్టగలిగాం. కాబట్టి ఇప్పుడు అమరావతి రక్షణకు సంబంధించిన పూర్తి బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ప్రస్తుతం అమరావతికి ఎన్నో పరిశ్రమలు వస్తున్నాయి, అయితే వచ్చినాయి కూడా. అయితే బిట్స్ పిలానీ లాంటి ఒక సంస్థ కావచ్చు, టీసీఎస్, అలాగే ఈ యొక్క ఐబిఎం లాంటి సంస్థ క్వాంటమ్ వ్యాలీ పెట్టబోతున్నారు. అలాగే ఇప్పుడు మైక్రోసాఫ్ట్ కూడా వస్తుంది. సో ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎన్నో సంస్థలు, జాతీయ సంస్థలు అంటే అంతర్జాతీయ సంస్థలే వస్తున్నాయి, ఎలా చూస్తారు మీరు? ఇప్పుడు ఏ సంస్థ వచ్చినా, జాతీయ సంస్థ వచ్చినా, అంతర్జాతీయ సంస్థ వచ్చినా అమరావతిలో లేదా ఆంధ్రప్రదేశ్లో ఆ వకాబాలిటీ ఉంది. మీకు ఎన్ని వేల ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు తీసుకోవటంలో కూడా అర్థం అవ్వదు అది. ఎందుకంటే పారిశ్రామికీకరణ జరగాలి, పరిశ్రమలు రావాలి. ఏ పరిశ్రమ రావాలన్నా పారిశ్రామికవేత్తకు భూమి కావాలి. ఆ భూమి ఎక్కడ ఉంటుంది? ప్రజల చేతుల్లో ఉంటుంది, రైతుల చేతుల్లో ఉంటుంది. కొండల్లోనూ గుట్టల్లోనూ కారడవల్లో పరిశ్రమలు పెట్టలేరు కదా. ప్రజాజీవనం ఉన్న దగ్గర పరిశ్రమలు పెడతారు, ప్రజాజీవనం ఉన్న దగ్గర భూములు ఉంటాయి. కాబట్టే అన్ని వేల ఎకరాలు తీసుకోవడానికి సంబంధించిన కారణం. ఇప్పటికైతే ఎక్సర్సైజ్ అయితే జరుగుతుంది. చాలామంది పారిశ్రామికవేత్తలతో ఓఎంయూలు కుదిరిని వస్తున్నారు. కాబట్టి ఇంకా గాడిలో పడాల్సిన అవసరం అయితే ఉంది. పూర్తిస్థాయిలో ఇప్పటికిప్పుడు మొత్తం మారిపోయిందయ్యా, జరిగిపోద్దయ్యా అనే మాట అయితే నేను చెప్పను. కానీ అమరావతికి ఇప్పటికీ కొన్ని అపశృతులు ఉన్నాయి. అపశృతులను తొలగించుకోవాల్సిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. వచ్చిన పరిశ్రమలను కూడా అక్కడ ఖచ్చితమైన పద్ధతిలో పెట్టి ఉపాధి అవకాశాలను కానీ, అభివృద్ధిని కానీ, లేదా ఆర్థిక స్థితిని కానీ మార్చాల్సిన అవసరం అయితే ఉంది. అయితే కూటమి ప్రభుత్వం కొంత భూమిని భూసేకరణ చేసే క్రమంలో ఈ మధ్య రైతులు కాస్త అసంతృప్తితో ఉన్నారు, ప్రభుత్వానికి ఇవ్వడానికి కొంచెం ఇబ్బందికరంగా ఉన్నారని కొంత విన్నాము ఈ మధ్య రీసెంట్గా. దాన్ని మీరు ఎలా చూస్తారు? ఇప్పుడు నేను అదే చెప్తున్నానండి. రైతు ఒకసారి గాయపడ్డాడు. ఎందుకు గాయపడ్డాడు? ప్రభుత్వం అడిగితే రాజధాని కోసం భూమి ఇచ్చి గాయపడ్డాడు. ఎవరు ఆదుకున్నారు అప్పుడు రైతుని? ఏ కేంద్ర ప్రభుత్వం ఆదుకుంది? ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుంది? ఏ నాయకుడు ఆదుకున్నాడు? ఎవరు ఆదుకోలేదు. రైతులే మళ్ళీ ఆకుపచ్చని కళ్ళవాళ్ళు చుట్టుకొని ఉద్యమం చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
ఇప్పుడు ఈ రోజున బాలకోటయ్య లాంటి వాడు ఉన్నాడు. హూ ఈజ్ ద బాలకోటయ్య? బాలకోటయ్య అమరావతి ఉద్యమం ఎందుకు చేశాడు, ఎందుకు వెళ్ళాడు అంటే ఆ విధ్వంసం చూసాం కాబట్టి చేసి మళ్ళీ పెడతా భూసేకరణ జరిగితే రేపు పొద్దున ఏదైనా ఇబ్బందులు వస్తే మా పరిస్థితి ఏంటి, మా భూముల పరిస్థితి ఏంటి, మాకు న్యాయమైన పరిస్థితి ఏంటి అని రైతులను చూస్తున్న ప్రశ్న. అది చాలా గ్రామ సభల్లో మంత్రులు అడుగుతున్నారు. చాలామంది రైతులేమో ఇవ్వటానికి ఉత్సాహం చూపుతున్నారు, భయం ఉన్న రైతులేమో అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. నేను అనేది ఏంటంటే భూమి చాలా విలువైంది. ప్రజల దగ్గర నుంచి భూమి సేకరిస్తున్నప్పుడు ప్రభుత్వం తగు పూర్తి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి అర్థం చేయించగలగాలి. తీసుకున్న భూమి మళ్ళీ ఇబ్బంది పడుకోకుండా దానికి సంబంధించిన చట్టబద్ధమైన రక్షణ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఆ స్థితిలో తీసుకుంటే రైతులు ఇవ్వడానికి దేనికైనా కూడా సిద్ధమే. అంటే ఉట్టిగా అంటే ఎందుకు అవసరం లేకపోకుండా భూములు తీసుకోవడం అనేది దాన్ని ఎవరైనా తప్పుపడతారు. అందుకని ఇంత ఒక ఎక్సర్సైజ్ జరుగుతుంది. ఇంకా పూర్తి స్థాయిలో నిర్ణయాలు అయితే జరిగినాయి. కానీ మీరు అన్నట్టుగా ఏంటంటే ప్రభుత్వం కూడా ఆలోచన చేస్తున్నట్టుంది. మేము కూడా ప్రభుత్వాన్ని కోరేది అంతే. ఎందుకంటే రాజధాని ఉద్యమ గుణపాఠాల నుంచి, నాటి విధ్వంసం నుంచి కొన్ని పాఠాలు నేర్చుకొని జాగరూకతమైన అడుగులు వేయాలి. రాష్ట్రంలో కనీసం జగన్మోహన్ రెడ్డి లాంటి పార్టీని సంప్రదించలేకపోయినా మిగిలిన పార్టీలను సరే సంప్రదించి తెలియపరచగలగాలి. అలా 10 మందికి చెప్పి తీసుకునే చర్య సహేతుకంగా ఉంటుంది. ప్రజలు కూడా ఆలోచిస్తారు. ఎందుకంటే మీరు చూశారు 3 ప్రాంతాల్లో మనం జరిగిన తర్జనలో, భర్జనలో, గర్జనలో మేము పన్నులు కడితే మీరు అమరావతి కట్టుకుంటారా, మీకు 1,00,000 కోట్ల రూపాయలు కావాలా, అమరావతికి 1,00,000 కోట్ల రూపాయల నిర్మాణం కావాలా. ఇప్పుడు రాజధానిలో ఉంటూ అక్కడే పరిపాలన చేసుకుంటూ కూడా ఈ విధమైన నిందా ప్రచారాలు చేశారు. ఎప్పటికీ చేస్తున్నారు. మరి వాటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టకపోతే, ప్రభుత్వం కట్టడి చేయకపోతే రైతుల అనుమానాలు ఎలా తొలుగుతాయి? అది రైతుల నుంచి వ్యక్తం అవుతుంది. ఆ దిశగా కూడా ప్రభుత్వం ఆలోచిస్తుందని అనుకుంటున్నాను. ఓకే అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు.